నేను చాలా లక్కీ బుట్టబొమ్మ. నువ్వు అలా అనడం నా లక్. త్వరలోనే నిన్ను మా ఇంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాను. నా మోసాన్ని ఎలా బయట పెడతావు? వెంటనే వెళ్ళి రిషిక్ చెప్తాను. వెళ్ళు, వెళ్ళి చెప్పు. అన్నం తినిపించడానికి అన్నగాడు చెల్లెల్ని కిందకి తీసుకొస్తాడు. ఈలోగా తినే అన్నంలో మనం విషం కలిపితే ఇక్కడ అమ్మలాంటి రోషనా ఆంటీ ఉంది. నువ్వెంతగానో ప్రేమించిన నీ భర్తున్నాడు. ఫ్రెండ్ లాంటి సంజన ఉంది. అమ్మ నేను ఇక్కడ ఉండని లోటు తప్ప ఇంకే లోటు లేదు నీకు. ఇంత మంచి కుటుంబాన్ని చిన్న చిన్న కలహాల కోసమో కారణాల కోసమో బాధ పెట్టద్దమ్మా. చూడు, నువ్వు పస్తున్నావని చెప్పి అందరూ పస్తులున్నారక్కడ. నువ్వు ఆకలితో ఉండి వాళ్ళని ఆకలితో పెట్టడం తప్పు కదా. సంసారం అన్నాక అన్నీ సర్దుకుపోవాలమ్మా. ఏం జరిగినా 4 గోడల మధ్య ఉండాలి. నువ్వు బాధపడి మిగతా వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు. కిందకు పద, అంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. భోంచేద్దు గాని రామ్మా. నాకు ఆకలిగా లేదన్నయ్య. నాకు తెలుసు గాని పద. ప్లీజ్ అన్నయ్య, నన్ను బలవంత పెట్టకు. చైత్ర, వాళ్ళని బాధ పెట్టడం సంస్కారం కాదు. నీకెలా చెప్పనన్నయ్య, వాళ్లే నన్ను బాధ పెడుతున్నారు. చైత్ర, వాళ్ళు ఓర్పుతో సహిస్తున్నారని చెప్పి వాళ్ళ ప్రేమని నువ్వు వలసగా తీసుకోవద్దు. రావెళ్దాం. రండి, భోంచేద్దాం. ముందు నీ చెల్లెలికి కడుపారా తినిపించు బాబూ. తన ఆకలి తీరాక మేం సంతృప్తిగా తింటాం. లేదంటే బావ చెల్లి ఇద్దరు కలిసి తింటారు. ఎందుకు? ఈ పోట్కి తన్నే ముందు తిని తర్వాతే నేను. ముందు వెనక ఏంటి బావా, మీ ఇద్దరు సమానం. కలిసి తింటేనే బాగుంటుంది. పెళ్ళాం అలక మాని తింటే గాని తను తినను అని దేవుడికి మొక్కుకున్నాడు. అది పైకి చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అందుకే ముందు నువ్వు చైత్రకు తినిపించు, ఆ తర్వాత మేమంతా తింటాం. తీసుకెళ్ళు. పదమ్మా.
అన్నయ్య చాలు అన్నయ్య. ఈ ఒక్క ముద్ద, అన్నయ్య వద్దు ఒక్క అన్నయ్య. ముద్దే, అన్నయ్య వద్దు అన్నయ్య. లాస్ట్ ముద్ద అన్నయ్య. ప్లీజ్ అమ్మా. ఏంటమ్మా అప్పుడే కడుపు నిండిందా? అన్న చేతి ముద్ద కదా, నిండే ఉంటుంది. ఎంతైనా వదిన చాలా లక్కీ. నువ్వెప్పుడైనా నాకు అలా తినిపించావా? ఏయ్, మీరు కూడా భోంచేయండి. ఆ, కాస్త ఆగి తింటాం బాబు. సరే నేను వెళ్ళొస్తానా? అరే, అదేంటి అప్పుడే వెళ్తావా? పనుంది బావా. ప్రతిరోజు మీరే వచ్చి మా వదినకి తినిపిస్తారా? లేదు, ఇక నుంచి తనే తింటుంది. వెళ్ళొస్తాను చైత్ర. అలాగే అన్నయ్య. వెళ్ళొస్తానండి. సరే. ఆగో. అన్న పెట్టిన అన్నం బాగా తిన్నావా? ఆకలితో ఉంది కదా, ఆవురావురమంటూ తింది. అన్నం తినకపోతే చస్తారు చాలా మంది, కానీ తను అన్నం తిని చావబోతోంది. ఏంటి అర్థం కాలేదా? నువ్వు తిన్న అన్నంలో ఈ విషాన్ని కలిపాను. అందుకే మేము ఎవ్వరూ తినలేదు. నీకు మాత్రమే ఆ స్పెషల్ మీల్. పాపం, విషం కలిపిన అన్నమని తెలియక మీ అన్నయ్య ప్రేమాభిమానాలు కలిపి మరీ తినిపించాడు. తన చేతులతోనే చెల్లిని చంపుకుంటున్నాడు. గ్రేట్ అన్నయ్య. ఏయ్, ఇక ఆపు. మేము ఏ విషయం కలపలేదు. ఏయ్, నిన్నంత ఈజీగా చావనిస్తావా? ఇలాంటివి ఇలాంటివి ఇంకెన్నో చూడకుండా చస్తావా? నీకింకా చాలా ఆయుష్ ఉందమ్మా. అన్నం తినమని బతింలాడితే తినలేదు. అందుకే నీతో ఓ గేమ్ ఆడాం. ఎంజాయ్. పదండ్రా.
నువ్వా? ఎలా ఉన్నావు విరించి? నువ్వు మళ్ళీ ఎప్పుడొచ్చావు? ఎప్పుడో వచ్చాను. అయినా ఆనాడే చెప్పాను కదా, లైఫ్లో మళ్ళీ ఎప్పుడైనా నేను నీకు అడ్డంగా వస్తానని. ఇప్పుడొచ్చాను. అవును, నీ కొడుక్కి, నీ ఉంపుడు గత్తెకి నేను వచ్చానన్న సంగతి పెళ్లిలోనే తెలుసు కదా, నీకు చెప్పలేదా వాళ్ళు? ఓ, నీ కూతురు పెళ్లి ఆగిపోయిందని నీ గుండె ఆగి మళ్లీ కొట్టుకుంది కదా. నేనొచ్చిన సంగతి చెప్తే నీ గుండె శాశ్వతంగా ఆగిపోతుందని భయపడి చెప్పినట్టు లేరు. బై ద వే, నీ కొడుకుని కొట్టి కూతుర్ని ఎత్తుకెళ్ళింది ఎవరో కాదు, నేనే. నీ కూతురికి బలవంతపు పెళ్లి చేసింది కూడా నేనే. ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు, నా మేనల్లుడు గౌరీ. ఏంటి విరించి, మళ్ళీ స్ట్రోక్ వస్తోందా? అంబులెన్స్ కాల్ చేయనా? ఎందుకా పని చేశావు? పర్వాలేదే, గట్టిగుండే, షాకుల్ని బాగానే తట్టుకుంటోంది. ఐ ఆస్క్డ్ ఏ క్వశ్చన్. ఎందుకు ఈ పెళ్లి చేశావు? కూల్, రిలాక్స్ విరించి. ఒక పెళ్లి నాకు అచ్చి రాలేదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంకొక పెళ్లి చేయడానికి బయటకొచ్చాను. సక్సెస్ఫుల్గా పెళ్లి చేశాను, లైమ్ లైట్లోకి వచ్చాను. నీకు ఆనాడే చెప్పాను, నేను తిరిగొచ్చే వరకే నీ పురోగతి, వచ్చాక అధోగతే. అది ఇప్పుడు మొదలైంది. పుట్టిన ప్రతి జీవి చావాలి. చాలా మంది చావు గురించి మర్చిపోయి ఆనందంగా బ్రతికేస్తూ ఉంటారు. ఏదో ఒకరోజు చావు వస్తుంది, చచ్చిపోతారు. కాని కొంతమంది చావులు అలా ఉండవు. వాళ్ళకసలు చావు వచ్చేలోపు కొసరు చావులు చాలా వస్తాయి. చచ్చేలోపు చాలాసార్లు చచ్చి బ్రతుకుతారు. ఫైనల్గా బ్రతకలేక చచ్చిపోతారు. ఈ క్షణం నుంచి కొందర్లో నువ్వు కూడా యాడ్ అయిపోయావు విరించి. ఇక నీకు ప్రతి క్షణం చావు బ్రతుకుల సమస్యే. చస్తూ బ్రతుకుతూ బ్రతకలేక చస్తావు. ఈ పెళ్ళొక శాంపిల్ మాత్రమే. ముందు ముందు ఇలాంటివి చాలా జరుగుతాయి. వీటన్నింటికి సిద్ధపడు విరించి. నీ గట్టి గుండెతో అవన్నీ తట్టుకో. ఎందుకు మళ్ళీ మా జీవితాల్లోకి వస్తున్నా? చాలా ఫూలిష్ క్వశ్చన్ అడిగావు విరించి. గతంలో ఏం జరిగిందో అది నీకు తెలుసు, ఏది జరగకుండా ఆగిందో అదీ తెలుసు. జరిగినవన్నీ చరిత్ర కావు, కాని చరిత్ర కాబోయే వాటిని నువ్వు వక్రీకరించావు. జీవితాల్నే మలుపు తిప్పావు. ఆ భగవంతుడు శాసించాల్సిన వాటిని నువ్వు చేతుల్లోకి తీసుకున్నావు. ఈ సొసైటీలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే పెద్ద తప్పు. అలాంటిది నువ్వు చరిత్రనే నీ చేతుల్లోకి తీసుకున్నావు. అందుకే ఇప్పుడు నీ భవిష్యత్తుని నా గుప్పెట్లో పెట్టుకోబోతున్నాను. గ్రహణం మొదలైంది విరించి. నా ప్రతీకార జ్వాలలు మీ జీవితాల్ని కాల్చి బూడిద చేయబోతున్నాయి. ఆ రోజు నాకు జరిగిన అన్యాయానికి నేడు నాకు నేనుగా న్యాయం చేసుకోబోతున్నాను. వెయిట్ అండ్ సీ. మనుషుల్ని చంపుతాననుకుంటున్నావేమో. నో, మనశ్శాంతిని చంపుతాను. నీ వాళ్ళందరూ ఉంటారు, కాని జీవశ్చవాలుగా ఉంటారు. చావు రాక బ్రతకలేక, నీతో సహా.
హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్. ఏమైంది డాడీ? ఆర్ యూ ఆల్ రైట్? యా, ఐఎమ్ ఫైన్. ఏం డాడీ, ఎనీథింగ్ సీరియస్? రోషనార గురించి నాకెందుకు చెప్పలేదు రిషి? మీకెవరు చెప్పారు? చైత్ర వాళ్ళ మమ్మీయా? కానీ తనే చెప్పింది నాకు, మీకేమీ చెప్పొద్దని. నాకెవరూ చెప్పలేదు. రోషనారే ఎదురుపడింది. మీ హెల్త్ సెట్ అయ్యే వరకు ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను. పైగా చైత్ర మ్యారేజ్ విషయం మళ్ళీ ఇంట్లో ప్రస్తావించకూడదని మమ్మీ వార్న్ చేసింది కదా, అందుకని. ఆ రోషనార కూడా వార్నింగ్ ఇచ్చింది రిషి. వాట్? తను మీకు వార్నింగ్ ఇచ్చిందా? ఎవరు డాడీ ఆమె? ఆమెను చూసి చైత్ర వాళ్ళ మమ్మీ కూడా సైలెంట్ అయింది. ఎవరా రోషనారా? ఈర్ష్య, అసూయ, అత్యాశ, పగ, కోపం లాంటి పదాలకు ఓ ప్రతిరూపం అంటూ ఉంటే అది రోషనారా. త్రేతాయుగంలో శూర్పనఖని, ద్వాపర యుగంలో శిఖండిని కలబోసి ఈ కలియుగంలో పుట్టిన రాక్షసి ఓ రోషనారా. ఆమెకి మనకి పగేంటి డాడీ? ఆమె ఎవరో కాదు, స్వయాన నీకు పెద్దమ్మవుతుంది. పెద్దమ్మా? అవును, మీ పెదనాన్న భార్య. పెద్దనాన్న అంటే మీకు బ్రదర్ కూడా ఉండేవారా? ఒకప్పుడుండేవాడు, ఇప్పుడెక్కడున్నాడో తెలీదు. నాకు ఈ విషయం ఎప్పుడు చెప్పలేదేం డాడీ? ఇప్పటిదాకా చెప్పాల్సిన అవసరం రాలేదు. అసలు ఏం జరిగింది? ఆవిడ మన ఫ్యామిలీకి వచ్చాక గొడవలు స్టార్ట్ అయ్యాయా? లేదు, గొడవ పడ్డానికే తను మన ఫ్యామిలీలోకి వచ్చింది. జరిగిందేంటో నీకు వివరంగా చెప్తాను రిషి. ఈ ప్రపంచంలో చాలా మంది అందలాన్ని అందుకోవాలని, ఆస్తిని అంతస్తును పెంచుకోవాలని చూస్తుంటారు. కొందరు తమకున్న తెలివితేటలతో ఎదిగితే, మరికొందరు అడ్డదారులు తొక్కి ఎదగడానికి ప్రయత్నిస్తారు. రోషనారా రెండో రకానికి చెందిన మనిషి. పెద్ద స్టార్ హీరోయిన్ కావాలని తను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది. అవకాశాల కోసం వేట మొదలుపెట్టింది. అందం ఉన్నా టాలెంట్ అరకొరగా ఉండడంతో మంచి వేషాలు వచ్చేవి కావు. వచ్చిన అవకాశాలతో తను సంతృప్తి పడలేదు. తన అత్యాశే తన వ్యక్తిత్వాన్ని దిగజార్చింది. అడ్డదారుల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. తన అందాన్ని ఎరగా వేసి వేషాల కోసం బేరసారాలు సాగించింది. అప్పుడే నేను కొత్త వాళ్లతో ఓ సినిమా స్టార్ట్ చేశాను. ఆఫీస్లో ఆడిషన్స్ జరుగుతూ ఉంటే అక్కడికొచ్చింది. తన గురించి తెలిసిన నేను రిజెక్ట్ చేశాను. తన పరపతినంతా ఉపయోగించి ప్రొడ్యూసర్తో, డిస్ట్రిబ్యూటర్స్తో, బయ్యర్స్తో నాపై ఒత్తిడి తెచ్చింది. అప్పటికే స్టార్డమ్ ఉన్న నేను ఎవరి మాట వినలేదు. ఆఖరికి నాతో గడపడానికి కూడా సిద్ధపడింది. నేను లొంగలేదు. అందం, నటన, వ్యక్తిత్వం ఉన్న సౌదామిని అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకున్నాను. ఆ సినిమా పేరు ఘటన. పెద్ద హిట్ అయింది. సౌదామినికి పెద్ద పేరు తీసుకొచ్చింది. ఇండస్ట్రీలో నిలదొక్కుని ఫ్యూచర్లో స్టార్ అవ్వడానికి పునాది వేసింది. అప్పట్నుంచే రోషనారాకు నాపై పగ మొదలైంది. సౌదామిని అనుభవిస్తున్న స్టార్డమ్ అంతా తనకు దక్కాల్సిందని ఈర్ష్య పెంచుకుంది. నన్ను దెబ్బ కొట్టాలని బయట్నుంచి ఎన్నో కుట్రలు చేసింది. అవేమీ నెరవేరకపోవడంతో తన కన్ను మన ఫ్యామిలీపై పడింది రిషి. అప్పటికే నాకున్న పేరు, సంపాదన పెట్టుబడిగా పెట్టి మీ పెదనాన్నను ప్రొడ్యూసర్ని చేశాను. అంతా కలిసే ఉండేవాళ్లం. ఆయనకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఈజీగా రోషనార మాయలో పడ్డాడు. మాకు ఎవరికీ చెప్పకుండా రోషనారను పెళ్లి చేసుకుని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చాడు.